మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క విషయానికి కారణం మనమే. కానీ మనలో ఉన్న ఆ మెమరీస్, మనలో ఉన్న ఆ పాస్ట్ ఎమోషన్స్ ఏమైతే హోల్డ్ అయి ఉంటాయో అవే మనకి లైఫ్లో వేరే వాళ్ళ ద్వారా కనిపిస్తూ ఉంటాయి. ఒక స్టేజ్ ఏమైందంటే ఆల్మోస్ట్ 1.5 crores of rupees I lost by trusting one person, and with a 1 crore debt, same time I lost my job, and that is the deepest moment. I went into a deep depression, suicidal thoughts. I had 2 kids, how do I take care of them? All these things have started. 0 నుంచి 100కి వెళ్ళావు, మళ్ళీ 100 నుంచి 0కి వచ్చావు లైఫ్ సిచ్యువేషన్స్ వల్ల. సో నువ్వు చేయాల్సింది ఏంటంటే 0 నుంచి 1కే టార్గెట్ చేయాలి. బిగ్గెస్ట్ ప్రాబ్లం నేను చేస్తుంది ఏంటంటే నేను 100% నేను ఎందుకు చేయట్లేదు, ఆల్రెడీ చేస్తున్న యాక్షన్స్ని నేను అక్నాలెడ్జ్ చేయలేదు. పేరెంట్స్ కండిషనింగ్ కానీ, మనం చదివిన లొకేషన్ కానీ, సమ్ ఎమోషన్స్ యూఆర్ క్యారింగ్ యాజ్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్, అవి ఐడెంటిఫై చేసి హీల్ చేసుకోలేదనుకోండి, అలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్లో ఏ ఏరియా నుంచైనా రావచ్చు. ఫియర్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఐ స్ట్రగుల్డ్. అంటే ఫియర్ ఆఫ్ వాట్? ఫియర్ ఆఫ్ రిజెక్షన్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఈవెన్ ఐ హ్యాడ్ ఎ ఫియర్ ఆఫ్ సక్సెస్ యాజ్ వెల్. మనము ఏమి కావాలో అది మనకు దొరకదంటండి. మనం ఆల్రెడీ మన బాడీలో ఉండేదే మనకు దొరుకుతుంది. పీపుల్ వాళ్ళని చూసుకోవడానికి రెడీగా లేరు. ఎంతసేపు నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, అది రాదండి. మన ఇల్లు ఉందండి, మనం డైలీ క్లీన్ చేసుకుంటాం, సంవత్సరానికి ఒక రోజు క్లీన్ చేసుకుంటాం. డైలీ మన బాడీ కూడా సేమ్. మనం డైలీ క్లీన్ చేసుకోవట్లేదు. ఆల్మోస్ట్ 10 years నుంచి క్లీనే చేయలేదు, అసలు లోపల బాడీని ప్రాసెసే చేయలేదు. ఎన్ని రోజులు చేయాలి అని అడుగుతారు. ఎంత బ్యాడ్గా మీరు ఆల్రెడీ మీ లైఫ్లో ఉన్నదో అంత సమయం పడుతుందండి. నా సెషన్స్లో ద ఎమోషనల్ పెయిన్ విచ్ దే ఆర్ క్యారింగ్ ఫ్రమ్ 20 years, they were able to relieve in the 1 session or 2 sessions. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమ ది జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ చాలా 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 బిగ్ థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ మై ఛానల్ అండ్ అప్రిషియేటింగ్ మై కాంటెంట్. అండ్ ఇప్పటికే చాలామంది సబ్స్క్రైబ్ చేశారు, బట్ స్టిల్ in case you haven't still subscribed, please do subscribe to my channel and click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎంతోమంది నా ఛానల్ ఫాలో అవుతున్నారు, నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఆల్సో అక్రాస్ ది గ్లోబ్, అండ్ ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ. కంటిన్యూ patronizing and continue following my channel. And in case you wish to sponsor my channel or collaborate with my channel, please do shoot a mail over here. Thank you so much. ప్రస్తుతం మనం ఉంటున్న సమాజంలో ఎంతో మందికి ఎన్నో శారీరక మానసిక సమస్యలు ఉన్నాయన్నమాట. అంటే గత ఒక 2 దశాబ్దాలుగా చూసుకుంటే ఇది మరీ ఎక్కువైపోయింది. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ గోయింగ్ త్రూ సమ్ నాన్సెన్స్ ఇన్ దేర్ లైఫ్స్. అండ్ అది ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుందంటే ఇట్ ఈస్ ట్రాన్స్లేటింగ్ ఇన్ టు హెల్త్ ప్రాబ్లమ్స్, ఇమోషనల్ టర్మాయిల్ అండ్ లాట్ ఆఫ్ అదర్ రిలేటెడ్ ఇష్యూస్. దీనివల్ల సఫరింగ్ ఎక్కువైపోతుంది. ప్రతి ఒక్కరు దే ఆర్ రన్నింగ్ టు డాక్టర్స్, థెరపిస్ట్, సైకియాట్రిస్ట్, ఇలాగే జరుగుతోంది. అండ్ సోషల్ మీడియాలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎంత ఉందంటే సమ్టైమ్స్ ఇట్ ఈస్ మిస్లీడింగ్, సమ్టైమ్స్ ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇవన్నిటికి కూడా వీఆర్ గెటింగ్ అట్రాక్టెడ్. బట్ దేర్ ఆర్ వెరీ గుడ్ వెల్నెస్ అండ్ లైఫ్ కోచెస్ హూ గివ్ అస్ అ డైరెక్షన్. సో వాళ్ళలో ఒకరు ఈరోజు నాతో ఉన్నారు, డాక్టర్ అరవింద్ పద్మరాజు. యాక్చువల్లీ ఐ హ్యావ్ నోన్ హిమ్ ఫర్ ఇయర్స్. నాకు చాలా కాలంగా వారు తెలుసు. అండ్ హీ హిమ్సెల్ఫ్ వెంట్ త్రూ లాట్ ఆఫ్ టర్మాయిల్ ఇన్ హిజ్ ఓన్ పర్సనల్ లైఫ్. అందులోంచి బయటపడి తను ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఎంతోమంది జీవితాలను ట్రాన్స్ఫార్మ్ చేయాలి అన్న ఒక సంకల్పంతో హీ స్టార్టెడ్ హ్యాప్ ఫిట్ అండ్ సూపర్ ఫిట్ ఫ్యామిలీస్ మూవ్మెంట్. హీ ఈజ్ అ హీలర్, హీజ్ అ లైఫ్ కోచ్, హీజ్ అ వెల్నెస్ కోచ్, అండ్ హీఈస్ హియర్ టు హీల్ ఆల్ ఆఫ్ us. So let's talk to Dr. Arvind Padmaraju on my channel, Prema the Journalist. Hi Arvind. Hi Prema. How are you? I'm great. Thank you so much for giving this amazing opportunity to share, and also manam chala vishayalu maatladukovali. Tell me Arvind, how did you garner this entire quality of healing people, making them feel that yes they can heal themselves? ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు హీల్ చేసుకోగలుగుతారు. దేని మీద ఆధారపడక్కర్లేదు, ఏ మెడిసిన్స్ మీద ఆధారపడక్కర్లేదు.
అన్న ఆ థాట్ అన్నది అసలు మీ స్వీయ అనుభవంతో మీరు చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎట్లా స్టార్ట్ అయింది? సో దిస్ ఇస్ ఆల్ స్టార్టెడ్ విత్ మై ఓన్ పర్సనల్ జర్నీ. కడప డిస్ట్రిక్ట్ రైల్వే కోడూర్ బీపీ రాజ్పల్ అనే ఒక స్మాల్ విలేజ్లో పుట్టాను. అండ్ మై మామ్ అండ్ డాడ్ వచ్చి వాళ్ళ అగ్రికల్చర్ మా డాడ్. సో నా చైల్డ్హుడ్లో నేను చాలా ఎమోషనల్ థింగ్స్ వెళ్ళాను. ఈవెన్ దో మై డాడ్ మా నాన్నగారు ఎడ్యుకేషన్, ఫుడ్, ఆల్ ఆఫ్ దెమ్ ఇచ్చారు. కానీ యాజ్ అ కిడ్ ఐ వెంట్ త్రూ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అ కిడ్ మనం ఏదన్నా మా పేరెంట్స్ని అడిగామనుకోండి, దిస్ ఇస్ నాట్, అంటే ఇది చేయలేము ఇప్పుడు, తర్వాత చేస్తాము. కానీ యాజ్ అ కిడ్ ఐ యూస్ టు టేక్ దెమ్. అంటే బేసిక్గా ల్యాక్, తర్వాత ఇది అంటే మా ఫ్యామిలీకి మా కరెంట్ లైఫ్ స్టైల్ వల్ల ఓన్లీ కొన్నే పాసిబుల్ అవుతాయి. ఐ స్టిల్ రిమెంబర్ టిల్ 2nd or 3rd స్టాండర్డ్ చెప్పలు కూడా లేదు వేసుకునేదానికి. అండ్ మొత్తం నా చైల్డ్హుడ్ అంతా వ్యవసాయంలో మా డాడీకి నేను సపోర్ట్ చేసేవాడిని. సంపంగి పూలు అని ఉంటాయి కదా, సో ఎవ్రీడే మార్నింగ్ 5 to 7 ఇస్ దట్ మై రొటీన్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ 8 years. హార్డ్ వర్క్ అనేది ఎంత ఇంపార్టెంటో అర్థమైంది. అట్ ద సేమ్ టైమ్ యాజ్ అ కిడ్ నాకు అర్థం కాలేదు లోపలగా ఎంత వెళ్తున్నాను. ఫాస్ట్ ఫార్వర్డ్ అయిన లైఫ్లో చాలా ఛాలెంజెస్ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్క మనం పర్సీవ్ చేసుకునే మన ఎక్స్పీరియన్సెస్ మన లైఫ్లో ఫ్యూచర్లో దాని ఇంపాక్ట్ అనేది ఉంటుందని నాకు అప్పుడు తెలియదు. సో నేను ప్రతిసారి నేను వేరే వాళ్ళతో కంపేర్ చేసుకునేవాడిని. ఎందుకు మా కజిన్స్ అంతా ఎంత మంచి లైఫ్ స్టైల్ ఉంది, నాకెందుకు లేదు. నాకు స్టిల్ రిమెంబర్ హోల్ మై చైల్డ్హుడ్ వచ్చి ఆల్వేస్ వాళ్ళ బట్టలు నేను వేసుకునేవాడిని, కొత్త బట్టలు కొనేది లేదు. సో ప్రతిసారి వాళ్ళు కొత్త బట్టలు వేసుకున్నప్పుడు నాకు అనిపించింది ఎందుకు నాకు ఇలాంటి లైఫ్ స్టైల్ లేదు. తర్వాత నేను వన్స్ నా కాలేజ్ అయిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ చేద్దాం అనుకున్నాను. మా ఫినాన్షియల్ కండిషన్ అంత బాగాలేదు. అప్పుడు ఫోర్స్ఫుల్గా వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఇలా చిన్న నా లైఫ్లో జరిగిన ప్రతి ఒక్క విషయం. అదే కాకుండా చిన్నప్పుడు నేను బావిలో పడ్డాను. సో బావిలో పడినప్పుడు నాకు మార్క్ ఉంది ఇక్కడ, ఆల్మోస్ట్ అయిపోవాల్సింది. సో దీస్ ఆల్ స్మాల్ థింగ్స్ హెస్ క్రియేటెడ్ సో మచ్ ఆఫ్ లిమిటేషన్స్ విత్ మై సెల్ఫ్. నాకు అప్పుడు అర్థం కాలేదు ఇది ఇంత ఇంపాక్ట్ చేస్తుంది లైఫ్లో అని. కానీ బికాస్ ఆఫ్ వన్ వే ఆ హార్డ్షిప్సే యాక్చువల్లీ నా ఓన్ లెసన్స్. మీరు అడిగారు కదా ఎట్లా హీల్ చేయగలుగుతాను. నేను ప్రతి ఒక్క ఛాలెంజెస్ ఫేస్ చేయడం వల్ల ఐ వాజ్ ఏబుల్ టు రిలేట్ బికాస్ వెన్ ఐ స్టార్టెడ్ హీలింగ్ మై జర్నీ. సో దట్స్ వెన్ ఐ అండర్స్టూడ్ దట్ దిస్ ఆల్ థింగ్స్ ఆర్ మై ఓన్ క్రియేషన్. దిస్ వన్ థింగ్ నేను నా ఫాస్ట్ ఫార్వర్డ్ హీల్ చేసుకున్న తర్వాత అర్థమైంది ఏంటంటే మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క విషయానికి కారణం మనమే. మనం చాలా మందిని బ్లేమ్ చేస్తాం. నేను చిన్నప్పుడు ఏం బ్లేమ్ చేశాను, మా డాడ్ మామ్ ఎందుకు అఫోర్డ్ చేయలేకున్నారు, నా జీవితం ఎందుకు ఉంది, దేవుణ్ణి బ్లేమ్ చేస్తాం, అందరినీ బ్లేమ్ చేస్తాం. కానీ మనలో ఉన్న ఆ మెమరీస్, మనలో ఉన్న ఆ పాస్ట్ ఎమోషన్స్ ఏమైతే హోల్డ్ అయి ఉంటాయో అవే మనకి లైఫ్లో వేరే వాళ్ళ ద్వారా కనిపిస్తూ ఉంటాయి. సో నేను జస్ట్ ఒక ఇన్సిడెంట్ చెప్పాలనుకుంటున్నానండి. బేసిక్గా నాకు చిన్నప్పుడు నేను కబడ్డీ కాంపిటీషన్కి వెళ్దామని 500 rupees మా మమ్ డాడ్ పే చేయాలి దానికి ఎంట్రన్స్ టికెట్. ఫర్ ఈవెన్ నేను మా మమ్మీ డాడీకి సే చేసినప్పుడు అది ఒక పెద్ద ఇన్సిడెంటే కాదు వాళ్ళకి. కానీ యాజ్ అ కిడ్ ఐ హ్యావ్ గాన్ త్రూ లాట్ ఆఫ్ అ టర్మాయిల్. ఎందుకంటే నేను డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్కి సెలెక్ట్ అయ్యాను. దానికి ఎంట్రన్స్కి 500 rupees పే చేయాలి. సో అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉన్నదో తెలియదు. కానీ వాళ్ళు దే సెడ్ నో. కానీ ఆ 2-3 days ఐ సఫర్డ్ ఎ లాట్ యాజ్ అ కిడ్. ఐ క్రియేటెడ్ అ లాట్ ఆఫ్ ఎమోషన్స్ రిలేటెడ్ టు దట్. వై మై లైఫ్ ఈజ్ లైక్ దిస్, ఎందుకు మనీ అనేది చాలా హార్డ్ రావడం, ఇలా చాలా ఎమోషన్స్ పెట్టుకున్నాను. అది పెట్టుకోవడం వల్ల ఆల్మోస్ట్ లైక్ 27 years ఫ్రమ్ దట్ టైమ్ I struggled with the money as a huge. Even though నేను చాలా ఐటీలో నా కెరియర్లో సక్సెస్ అయినా కానీ ప్రతి 3 yearsకి ఏదో ఒక ఫినాన్షియల్ బర్డన్ వచ్చేది. ఐ యూస్ టు లూజ్ ఆల్ మై మనీ. అంటే సంపాదిస్తున్నా కూడా డబ్బులు పోతున్నాయి అని దానికి కారణం మీ చైల్డ్హుడ్లో మీరు ఎక్స్పీరియన్స్ అయిన టర్మాయిల్ తాలూకు మెమరీస్. ఎట్లా, హౌ ఇస్ ఇట్ కనెక్టెడ్? నా తర్వాత నేను రీసెర్చ్ చేసి నా మెంటర్స్ ద్వారా నేర్చుకున్న తర్వాత అర్థమైంది ఏంటంటే ఎనీ ఎమోషన్ మనం అది యాక్సెప్ట్ చేయకుండా, హీల్ చేయకుండా ఏమవుతుందంటే ఇట్ విల్ స్టోర్ యాజ్ అ మెమరీ. అండ్ ఇట్ ఆల్సో క్యారీ సమ్ ఎనర్జీ. యు ఆర్ ఆపరేటింగ్ విత్ ద సేమ్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కూడా తెలుసా, మనమే దేవుళ్ళము, మనమే అంతా అని అంటారు. ఈ ప్రపంచం అంతా ఒక ప్యూర్ ఎనర్జీ అని. ఆ నెగిటివ్ ఎనర్జీ మనం హోల్డ్ చేసినంత వరకు మన మైండ్ ఏంటంటే అలాంటి ఎనర్జీని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో రిఫ్లెక్ట్ చేస్తున్నప్పుడు అలాంటి పీపుల్ నా లైఫ్లోకి వస్తున్నారు. బికాస్ ఆఫ్ ఆల్ దట్ లిమిటేషన్స్ వాట్ ఎవర్ ఐ సెట్, మనీ ఈజ్ హార్డ్, మనీ నా దగ్గర ఉండదు, నేను లైఫ్ టైం ఇట్లానే ఉంటాను, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది, మేము పూర్గా ఉన్నాము, పూర్గానే ఉండాలి, ఈ అన్ని లిమిటేషన్స్ ఏం చేశానంటే ఇట్స్ క్రియేటింగ్ ఎనర్జీ. ఐఎమ్ వైబ్రేటింగ్ విత్ ఎనర్జీ. దట్స్ హౌ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. నాకు అర్థమయ్యేది కాదు. ద లాస్ట్ టైమ్ ఐ వాజ్ లిటరలీ ఇన్ టు అ
బ్యాంక్రప్సీ స్టేట్. దట్ మీన్స్ నేను దుబాయ్లో ఆల్మోస్ట్ 10 years నుంచి ఉన్నాను. సో ఒక స్టేజ్ ఏమైందంటే ఆల్మోస్ట్ 1.5 crores of rupees I lost by trusting one person. And with a 1 crore debt, same time I lost my job. And that is the deepest moment. I went into a deep depression, suicidal thoughts. I had 2 kids. How do I take care of them? All these things have started. I never give up. That is one big quality which has helped me to go through all these toughest moments. That moment I said, I strongly believe in God. So God will send someone. That's how I got some mentor into my life. Then when he told me, until that time I don't even know I have a repeated pattern. Okay. Then he asked me, go back to the previous memory, go back to the previous memory, go back to the previous memory. I identified 10 times in last 27 years I had a similar experience where people comes, takes the money and they did not give back. Okay. And also with my health, I used to lose gain. The emotion is same. So that is when I started healing myself, I understood that was the inner child wound which has created all that. ఇప్పుడు ఇలాంటి సిమిలర్ చైల్డ్హుడ్ ఉన్న చాలా మంది ఎవరైతే డబ్బులు లేకుండా సఫర్ అయ్యి ఆ ట్రామా ఫేస్ చేశారు, వాళ్ళు ఒక కసి పెరుగుతుంది కొంతమందిలో. నేను ఎట్లాగన్నా సంపాదించాలి, నేను ఎట్లాగన్నా నా హెల్త్ బాగా చేసుకోవాలి, నేను ఎట్లాగన్నా ఐ షుడ్ డూ దిస్ అని ఒక తపన పెరుగుతుంది. వాళ్ళకి మీకు ఏంటి తేడా? వాళ్ళు ఎందుకు అలా చేయగలుగుతున్నారు, మీరెందుకు అలా చేయలేకపోయారు? నేను కూడా చేశానండి. సాధించడం అనేది కాదు, కానీ ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్ ఉండదు ఏం అచీవ్ అయినా. నేను ప్రతిసారి ఎవరన్నా నాకు ఇది నువ్వు చేయలేవు అంటే ఐ విల్ డూ ఇట్ అంటిల్ ఇట్ ఇస్ డన్. బట్ ఒకసారి ఫుల్ఫిల్ అయిన తర్వాత there is something emptiness. The problem is not getting succeeded. When you do hard work you will automatically succeed. But when you actually get succeeded, internally you are lost. ఎందుకట్లా? ఎందుకంటే ఆ ఓల్డ్ ఎమోషన్ ఇస్ స్టిల్ దేర్. అది హోల్డ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే మీ మీదే మీకు ఒక డిస్బిలీఫ్ ఉంటుందంట. అంటే మనం సంపాదించినా సాధించినా కూడా మనకి ఎక్కడో ఒక డిస్బిలీఫ్ కంటిన్యూ చేయలేనేమో. ఆ ఎమోషన్ అనేది స్ట్రాంగ్ గా ఉండిపోతుంది. ఏదన్నా సింపుల్ కదండి, ఒక సింపుల్ ఎమోషన్ ని మనం మల్టిపుల్ టైమ్స్ ప్లే చేస్తే ఏమవుతుంది, అది హ్యాబిట్ లాగా ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు చాలా మంది నేను క్లయింట్స్ తో డీల్ చేస్తాను కదా, వాళ్ళు ఏంటంటే హైలీ సక్సెస్ఫుల్ కానీ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దేర్ లైఫ్. Everything they have. The problem is the inner child, ఆ చిన్నతనంలో ఆ క్రియేట్ అయిన wound ని వాళ్ళు ఇంకా క్యారీ చేస్తున్నారు 30 years, 40 years, 15 years. The same thing with me. I carried that for 27 years. I had so many opportunities. I had everything. ఆ తర్వాత హీలింగ్ చేసిన తర్వాత అర్థమైందంటే నా లైఫ్ని నేనే సాబటైజ్ చేస్తూ ఉన్నాను. అన్నీ ఉన్న వాటిని నేను యాక్చువల్లీ గుడ్ థింగ్స్ని ఎరేజ్ చేసి బ్యాడ్ థింగ్స్నే హోల్డ్ చేసుకోన్నాను నాలో. ద మూమెంట్ ఐ ట్రాన్స్ఫార్మ్డ్ దాట్ 2 yearsలో నా లైఫ్ అనేది 360 degrees యూటర్న్ అండి. సో రైట్ నౌ ద సిచ్యువేషన్ ఈస్ నథింగ్ బాదర్స్ మీ, గుడ్ బ్యాడ్ రైట్ రాంగ్. ఏంటంటే ఇదంతా మన రిజల్ట్కి మనమే కారణం అయినప్పుడు మనం బయటికి వెళ్ళి సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు కదా, మనలో మనం సాల్వ్ చేసుకుంటే చాలు. ఇప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేది డే టు డే లైఫ్లో జరుగుతాయి, రిలేషన్షిప్లో కానీ హెల్త్లో కానీ. అలాంటప్పుడు ఏంటంటే నేను రియాక్షన్ అనేది పోయి ఐ విల్ ఫస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇన్సైడ్ మీ క్రియేటెడ్ దిస్ ఎక్స్పీరియన్స్. అది నిజంగా సాధ్యమా? ఎందుకంటే ఒక మనిషి ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు, సివియర్ ఒక ట్రామాలో ఉన్నప్పుడు సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి, నేను ప్రశాంతంగా కూర్చొని దీని గురించి ఆలోచించాలి అని నాకు థాట్ రాదు. దీన్ని అసలు ఒక రకమైన అలజడి ఉంటుంది, ఒక రకమైన డెస్పరేషను, డిస్ట్రెస్, టెన్షను, డిప్రెషను, ఇవన్నీ ఉన్న తరుణంలో అరే కమీ లెట్ మీ లుక్ ఇన్ టు మై సెల్ఫ్, లెట్ మీ థింక్ వాట్ ఐ కెన్ డూ అన్న ఆ థాట్ రాదు కదండి. 100% అండి. నాకు కూడా ఆల్మోస్ట్ like 27 years I suffered alone. I never took a help. That is when I first time understood you should always ask help from someone else who's experienced. That is when 27 years of my life, 22 years of IT experience, I never took a coaching or a mentor in my life. I always used to try to solve myself. I was the person, ante good news untene bayata cheppevani, bad news anta nene suffer ayyavani. So danivalla ఏమైందంటే it becomes like a baggage. Finally the point came, ఆ రోజు నేను మీకు చెప్పాను కదా సూసైడల్ థాట్స్ అవన్నీ ఒక్క రోజులో జరగలేదు. 22 years ఆఫ్ అంత బ్యాగేజ్ అయ్యి ఫైనల్గా వన్స్ యు ఆర్ ఇన్ దట్ స్టేట్ యూ ఫీల్ లైక్ డూయింగ్ నథింగ్. ఎందుకంటే మనం చేసుకోవడం ఇంపాసిబుల్. యూ విల్ సెల్ఫ్ సాబటైజ్, యూ విల్ ప్రొకాస్టినేట్, యూ విల్ ఫీల్ దట్ సో లాట్ ఆఫ్ టైం థింకింగ్లోనే వెళ్ళిపోతుంది. ఇలా ఉన్నప్పుడు నాకు ఫస్ట్ టైం అర్థమైంది ఏంటంటే వన్ ఆఫ్ ద మెంటర్ టోల్డ్ మీ దట్ దేర్ ఇస్ సమ్ యాడ్ ఆర్ సంథింగ్ కేమ్ ఇన్, so your life is a reflection of what's going on inside అని చెప్పారు. Okay. That actually hit me hard.
అంటే నేను ఇప్పటివరకు నేను నా లైఫ్లో జరిగిన ప్రతి ఒక్కటికి నేనే కారణం. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? వీళ్ళందరూ వచ్చి నా దగ్గరకు వచ్చి మనీ తీసుకుని వెళ్ళిపోయారు. నా హెల్త్ ఇన్ని సిచ్యువేషన్స్ అవుతున్నాయి నా లైఫ్లో. ఆల్ మై ఐ హ్యావ్ అనదర్ బిగ్గెస్ట్ thing is I lost my partner during this journey. And all these things I used to blame someone else. Okay. The moment I started introspecting, let me try what he wants to. That's when I understood that, how badly I was self-critical about myself. Okay. That's when I actually understood. అప్పుడు ఏమర్థమైందంటే నాకు నేనే ఒక పెద్ద ఎనిమి లాగా తయారయ్యాను. అంటే మైండ్ కాన్షియస్గా సబ్కాన్షియస్గా నన్ను నేనే ఎక్కువ డౌన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. దానివల్ల ఇది జరిగింది. సో ఈ ప్రాసెస్లో ఒక్కసారి హెల్ప్ తీసుకున్నాక ఎగ్జాక్ట్లీ 6.5 months to 1 year everything is turned. I got my job, I got the money from the different sources, and last 2.5 years fast forward, I have more than 3 businesses currently running, and I have more than 8 sources of income. I quit my 22 years of IT job. All this happened because I invested my time rather than solving for myself. I asked someone for help. Okay. మన గురువు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనంతా మనం సాల్వ్ చేసుకోవాలంటే మేబీ ఇంకొక 20 years మళ్ళీ ఇంకొకసారి ఒక 5-6 ఎక్స్పీరియన్స్ అయ్యేటి. ఐఎమ్ రియలీ సో గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద మెంటర్స్. అది ఒక్కసారి అర్థమైన తర్వాత లాస్ట్ 2.5 yearsలో more than 1 crore స్పెండ్ చేశానండి నా పర్సనల్ హీలింగ్, డిఫరెంట్ మోడాలిటీస్ ఇవన్నీ. నాకేంటంటే ఒకటి పని చేస్తుందంటే దాని బ్యాక్ సైడ్ ఉన్న సైన్స్ ఎందుకు కనుక్కోవాలని చాలా ఉత్సాహం. దాంతో డిఫరెంట్ మెంటర్స్, ఇంటర్నేషనల్ మెంటర్స్, ఇక్కడ అక్కడ మన మైండ్ ఎట్లా పనిచేస్తుంది, మన ఎమోషన్స్ వల్ల మనం ఎందుకు అట్రాక్ట్ చేయలేకపోతున్నాము అని ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ డీపర్ ఇన్ టు హెల్త్, డీపర్ ఇన్ టు రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, తర్వాత నేను బిజినెస్లో గ్రో ఎందుకు అవ్వలేకపోతున్నాను, నా మనీలో ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి. సో నేను హీల్ అవ్వడమే కాకుండా ఒకసారి నా కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత దెన్ ఐ సెడ్ లెట్ మీ అండర్స్టాండ్ లిటిల్ డీపర్. ద మోర్ అండ్ మోర్ నేను నా మీద ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత 22 years రాని గ్రోత్ అనేది ఓన్లీ మనీ కాదండి. మనం ఎలా ఫీల్ అవుతున్నాము, వాట్ ఈస్ యువర్ ఓన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫర్ యువర్ సెల్ఫ్, హౌ యూ ట్రీట్ యువర్ సెల్ఫ్, హౌ యూ ట్రీట్ అదర్స్, హౌ యూ మేనేజ్ యువర్ మనీ, హౌ యూ ట్రీట్ మనీ. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ స్టార్టెడ్ చేంజింగ్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ ఐ వాజ్ ఏబుల్ టు హెల్ప్ సో మెనీ పీపుల్ డ్యూరింగ్ దిస్ జర్నీ. మీరు అన్నారు కదా మనం వీ షుడ్ టేక్ హెల్ప్, షుడ్ సీక్ హెల్ప్ అని. ఎలా తెలుస్తుందండి ఎవరు మనకు మెంటర్, ఇది కరెక్ట్ పర్సన్, ఈ పర్సన్ ద్వారా మనకి హెల్ప్ దొరుకుతుంది, మనం ఇన్నర్గా క్లెన్స్ అవుతాము, మనకి మన ప్రాబ్లమ్స్కి మన సమస్యలకి ఒక పరిష్కారం దొరుకుతుంది అని ఎలా తెలుస్తుంది? హౌ డు వి ఐడెంటిఫై దట్ మెంటర్? సో ఫస్ట్ థింగ్ ఈస్ వీ నీడ్ టు హ్యావ్ దట్ ఇంటెన్షన్. యాజ్ ఐ టోల్డ్ యూ, మనం ఒకసారి ఆలోచించడం స్టార్ట్ చేసాం అనుకోండి, దేవుడు దానంతా అదే మన ముందు పెడతాడు. ఓకే. ద ప్రాబ్లమ్ ఈస్ వీఆర్ సెయింగ్ ఐ డోంట్ వాంట్ టు టెల్ ఎనీవన్. నేను ఎవరికి చెప్పకూడదు, ఇది నాలోనే సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్తే వాళ్ళు నా మీద నన్ను ఏమనుకుంటారు. కానీ బట్ సొసైటీ ఆల్సో లైక్ అవును. ఇప్పుడు మనము మంచి చెప్తేనేమో ఏదో అంటారు కదండి, మంచి చెప్పుకుంటూ పోతే దిష్టి తగులుతుంది అంటారు. అవును. చెడు చెప్తేనేమో ఎప్పుడు చూసినా నెగిటివ్ గా థింక్ చేస్తుంది, ఈమెకు మనం దూరంగా ఉండాలి, ఈమె షీ కీప్స్ ఆన్ టెల్లింగ్ ఆల్ సమస్యలు అంటే ప్రాబ్లమ్సే చెప్తా ఉంటది, లెట్ మీ బి అవే ఫ్రమ్ హర్. సో రెండు రకాలుగా పీపుల్ ఆర్ ఒక శాండ్విచ్ లాగా అయిపోతున్నారు. మంచి చెప్పుకుంటేనేమో దిష్టి తగులుతుంది అనుకుంటున్నారు, చెడు చెప్తేనేమో దూరం పెడతారేమో అనుకుంటున్నారు. అందుకని దే ఆర్ లైక్ కీపింగ్ టు దెమ్ సెల్వ్స్. బికాస్ ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్ చాలా మంది విషయాలు ఇలా జరిగింది, నేను చూశాను. ఈవెన్ మై ఓన్ సెల్ఫ్ ఐ కీప్ థింకింగ్ ఏమైనా జరిగితే ఎందుకు ఇంకోళ్ళకి చెప్పడము, లెట్ us keep it to ourselves అని. సో హౌ డు వి నో దట్ మనం ఓపెన్ అప్ అయ్యి ఎవరికొన్నా చెప్పుకోవాలి, షేర్ చేసుకోవాలి అని ఎట్లా తెలుస్తుంది? బిగ్గెస్ట్ ప్రాబ్లం అంటే ఏంటంటే మనం ఇలా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరితో షేర్ చేసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా కార్ ఫెయిల్యూర్ అయింది అనుకోండి, నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను కదా కార్. కరెక్ట్. సో అట్లనే ప్రతి ఇలాంటి వాటికి చాలా ఆల్రెడీ ఇప్పుడు మనం గూగుల్లో వెళ్ళి ప్రతి ఒక్కటి సర్చ్ చేస్తాం. సో యూ కెన్ సర్చ్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ నేను అర్థం చేసుకునిందంటే కీప్ ఆస్కింగ్ అంటిల్ యూ ఫైండ్ ద సొల్యూషన్. ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఒకరిని రెండు అడుగుతాము, మనకు నెగిటివ్గా కనిపిస్తుంది, దెన్ యూ స్టాప్ ఆస్కింగ్. బట్ హూ స్టాపింగ్ యూ టు నాట్ టు ట్రాన్స్ఫార్మ్? మనంతా మనమే. కరెక్ట్. సో వెన్ యూ ఆస్క్ ఆటోమేటిక్లీ, నేను కూడా 22 years నా అంతా నేనే సఫర్ అయ్యాను, ప్రతి ఒక్కరిని బ్లేమ్ చేసామని, నన్ను నేను బ్లేమ్ చేసుకునేవాడిని. తర్వాత ఫైనల్గా అర్థమైంది ఏంటంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మనం ఆల్రెడీ మెంటర్ అనేవాడు ఆర్ పీపుల్ హూ ఆర్ దేర్, దే ఆల్రెడీ పాస్డ్ ఆన్ దట్ జర్నీ, దే నో ఎగ్జాక్ట్లీ వాట్ దే నీడ్, వాట్ యూ నీడ్ టు డూ. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఆస్కింగ్ ఇస్ మనం అడగడం అనేది చాలా ఇంపార్టెంట్. జస్ట్ మనకి మన అమ్మగారైనా అంతే కదండి, చిన్నప్పుడు మనం ఒకటి అడిగినప్పుడు ఇవ్వలేదంటే మనం 1000 times అడుగుతాం ఇచ్చేంత వరకు. అదే మనం అడల్ట్హుడ్ అయినాక దాన్ని మనం మిస్ చేసాం, పెద్ద స్కిల్ అనేది.
And also going for the right people is also very important. బట్ హౌ డు వి నో దట్? మళ్ళీ అగైన్ ఐమ్ కమింగ్ టు ద సేమ్ క్వశ్చన్. ఇప్పుడు గూగుల్లో మీరు అన్నట్టు ఎంతోమంది హీలర్స్ ఉన్నారు, ఎంతోమంది లైఫ్ కోచెస్ ఉన్నారు, ఎంతోమంది మెంటర్స్ ఉన్నారు. హౌ డు యూ నో దట్ దిస్ పర్సన్ విల్ హెల్ప్ మీ? So you can always go and see their content, whatever is happening, if he is resonating with you. Resonation అనేది very important. If he resonate with you, then maybe go and try, see maybe if there is any free, go and start consuming his the free content, whatever is there. If you find a resonation, and you can always go and attend their programs, take a one-to-one help, because it will actually fast forward 10 years your life. మీరు మీ మెంటర్ని ఎట్లా ఐడెంటిఫై చేశారు? అండ్ ఐడెంటిఫై చేసే క్రమంలో మీకు ఏమనిపించింది? వాట్ యు వెంట్ త్రూ? సో నేను యాక్చువల్లీ అగ్రెసివ్ రూట్ సెలెక్ట్ చేసుకున్నానండి. అంటే నేను ఫస్ట్ నాకు దాని గురించి ఇది వాల్యుబుల్ అని తెలిసిన తర్వాత ఐ స్టార్టెడ్ గోయింగ్ అండ్ హంటింగ్ మై మెంటర్స్. ఐ హ్యావ్ మోర్ దాన్ 12 mentors so far in my life. So I have international, but I never stopped myself to expanding my visibility. Finally, what I found, whoever I'm able to resonate, then I stick with that mentor. But I tried it. It took me almost like 1 year to 2.5 years. I have 2-3 mentors who are there with me lifetime. If I have any problem, I'll always go and ask for the help. Antena? Yes. So I don't try to solve myself. సో వన్ థింగ్ నాకు అర్థమైంది ఏంటంటే మన గురువు అనేది లైఫ్ టైం వరకు ఉండాలి. ప్రతి ఒక్క ఏరియాలో మన హెల్త్లో ఉండాలి, మన రిలేషన్షిప్లో ఉండాలి, తర్వాత మన కెరియర్ని ఎలా తీసుకోవాలి, అట్లనే మన మనీని ఎలా మేనేజ్ చేసుకోవాలి. ఇది లేదనుకోండి, మనంతా మనం ప్రాక్టికల్ చేసి చేతులు బర్న్ చేసుకొని దానివల్ల మళ్ళీ ఎమోషనల్ టర్మాయిల్ వెళ్ళి దెన్ యూ విల్ బి ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దాట్ మనం ఎంతో ఖర్చు పెడతాం చాలా విషయాలు. ఒక గురువు అనేవాడు ఆల్వేస్ ఫాస్ట్ ఫార్వర్డ్ యువర్ జర్నీ. సో మీ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో మీరు మీ గురువుని మీరు కనుక్కున్నాక, అంటే మీ మెంటర్ని మీరు ఐడెంటిఫై చేశాక మీ మొట్టమొదటి విన్ ఏంటి అంటే ఏం చెప్తారు? డూ యూ రిమెంబర్ దట్? సో నా మొట్టమొదటి విన్ నా ఫస్ట్ మెంటర్ అండి. నేను ఆల్రెడీ హెల్త్లో ట్రాన్స్ఫర్మేషన్ చేసి ఉన్నాను. సో అది ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత ఐ గాట్ అ బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఇన్ మై లైఫ్ అండ్ ఐ స్టార్టెడ్ సాబటైజింగ్ ఈవెన్ టు టేక్ అ స్మాల్ యాక్షన్. అంటే ఐ వాజ్ ఆల్వేస్ అ హై అచీవర్. ఐ వెంట్ ఫ్రమ్ బీయింగ్ అ 42% బాడీ ఫ్యాట్ టు అ 6% బాడీ ఫ్యాట్. Okay. And I lost more than 27 kgs during that journey. And that too with a full-time job, all of that. When you are a high setter, when you get a low moments, always నేను కంపేర్ చేసుకునేవాడిని. నేను 6 months బ్యాక్ నా యాక్షన్ టేకింగ్ ఇక్కడ ఉండేది, నేను ఎందుకు ఇప్పుడు అసలు యాక్షన్ టేకింగ్ లేదు అని. నా మెంటర్ ఒకటి చెప్పాడు, 0 నుంచి 100కి వెళ్ళావు, మళ్ళీ 100 నుంచి 0కి వచ్చావు లైఫ్ సిచ్యువేషన్స్ వల్ల. సో నువ్వు చేయాల్సింది ఏంటంటే 0 నుంచి 1K టార్గెట్ చేయాలి. బిగ్గెస్ట్ ప్రాబ్లం నేను చేస్తుంది ఏంటంటే నేను 100% నేను ఎందుకు చేయట్లేదు, ఆల్రెడీ చేస్తున్న యాక్షన్స్ని నేను అక్నాలెడ్జ్ చేయలేదు. నాకు అది ఒక్కటి అర్థమైన తర్వాత ఇట్ వాజ్ లైక్ అ లైఫ్ చేంజింగ్. ఎందుకంటే మనం ఒక ఇంపాక్ట్ అని జరిగిన తర్వాత మనం ఆల్రెడీ ఇన్ 0. యూ నీడ్ టు బిల్డ్ one day at a time, small actions. You don't need to do aggressive actions. అంటే ఒక 5 minutes. నేను అసలు 2022 January, February, March I could not even work out. అంత కండిషన్కి వెళ్ళిపోయాను. ఆల్ ద టైమ్ థింకింగ్ ఎట్లా నేను దీంట్లోంచి ఫైనాన్షియల్ స్ట్రగుల్ నుంచి బయటికి రావాలి. ద ఫస్ట్ సెషన్లో తను చెప్పింది ఏంటంటే, సో స్టార్ట్ ఓన్లీ టేక్ 1 action a day for 5 minutes. Then slowly compound. And during this process I started working, understanding మన ఎమోషనల్ అన్నీ స్టార్ట్ చేశాను. This is that time I felt that I think this is the lifetime gift for me. కానీ నిజంగా చెప్పండి, ఇమోషనల్ టర్మాయిల్ ఉంటే, ఈ బ్యాగేజ్ ఏదైతే మనం చిన్నప్పటి నుంచి క్యారీ చేస్తున్నామో అది ఉంటే అది ఫిజికల్ హెల్త్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుందా? అండ్ వెయిట్ పెరగటం, వెయిట్ తగ్గటం ఇవి కూడా జరుగుతాయా? అంటే వాట్ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ ఇమోషనల్ టర్మాయిల్ టు ఫిజికల్ హెల్త్? 100% ప్రేమ గారు. ఎందుకు అంటే మన మైండ్, బాడీ అండ్ హార్ట్ అండ్ సోల్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎమోషనల్ టర్మాయిల్ అంటే ఏంటంటే, పాస్ట్లో మీకు ఒక నెగిటివ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఆర్ యూ గాట్ అ హర్ట్, దట్ హర్ట్ యూ ఆర్ హోల్డింగ్ ఆన్ యువర్ హార్ట్. చెప్పండి, హార్ట్ మీ బాడీలో భాగం కదా. కరెక్ట్. అండ్ హార్ట్ యొక్క ఫంక్షన్ ఏంది? Supplying oxygen, supplying blood, and taking care of cellular health throughout the body. So whenever you go with emotional turmoil and you are switching off the connection between these devices, and mind to body, body to heart, and heart to mind, and also to the gut. So your body goes into a fight-flight mode. Whenever you are in a pain or overthinking mode, your brain goes to a fight-flight mode. When you go to fight-flight mode, your nerve system
are also completely damaged. That means you can also think about whenever you are angry, whenever you are frustrated, your breath goes faster and you don't know. You want to fix it then and there. Right. And the moment you just take a small breath, you automatically cool down. Once that happens, that also triggers a stress in our body. The stress is a 90% of the problem for all the diseases which is happening in the world. The stress puts directly impact into each and every cell of our body. మన సెల్లో ఏ బాడీ అయితే వీక్గా ఉందో దానికి తగ్గ డిసీజ్ అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే 1 day 2 days జరగదు. కానీ మీరు ఎమోషనల్ టర్మాయిల్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి? కొంతమంది పీపుల్ 20 years నుంచి జరుగుతుంది. సో రీసెంట్ స్టడీలో కూడా డాక్టర్స్ కూడా ఈవెన్ సర్ప్రైజ్ దాట్ మెడికేషన్ లేదు కొన్ని డిసీజెస్కి. ఈవెన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డయాగ్నోస్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్. దాన్ని సైకోసోమాటిక్ డిసీజ్ అని అంటారు. ఈ మధ్య చాలా మంది వింటున్నారు. మన మైండ్కి ఎమోషన్కి ఇంపాక్ట్ వల్ల కలిగే డిసీజెస్. సో వన్స్ మీకు అది ఎలా హీల్ చేసుకోవాలి, దాన్ని ఎలా రిలీజ్ చేసుకోవాలి అని తెలిస్తే మీరు ఆటోమేటిక్గా ఇట్స్ లైక్ ప్రోయాక్టివ్గా మన హెల్త్ని మనం ఇంప్రూవ్ చేస్తున్నాం. మన ఫిజికల్కి మనకు హెల్త్కి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం 100 టెస్ట్లు చేయించుకుంటాం. అవును, టెస్ట్లన్నీ నెగిటివ్ ఉంటాయి. అవును, బట్ సఫరింగ్ పోదు. అవును. సో దేర్ ఇస్ అన్ ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ ద మైండ్. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. సో నేను హీలింగ్ సెషన్స్ చేస్తాను, లైవ్ ఫ్రీ హీలింగ్ సెషన్స్. సో వన్ ఆఫ్ ద క్లయింట్ తను వచ్చి ఆల్మోస్ట్ హీ వాజ్ 65 years old. 20 years నుంచి హీ వాజ్ గోయింగ్ త్రూ అ స్టమక్ పెయిన్. Just in 2 days of session, focusing on our mind, focusing on his mind and focusing on doing this healing, that pain came from 10 was the highest. It came down to 1 in just 2 days of working on his emotion. And like this, so many, our body and mind are tightly interconnected. And our body has anything మన ఎమోషనల్ టర్మాయిల్ వెళ్తాం కదా, ఆ టర్మాయిల్ అనేది మన బాడీలో ఎనర్జీ లాగా స్టక్ అయి ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ లాగా. సో దట్స్ ఇస్ వై మీరు ఎప్పుడైనా మీరు ఒక సింపుల్ టెస్ట్ కూడా చేయొచ్చు. ఎప్పుడైనా మీరు ఎక్కువగా హైగా ఓవర్గా థింక్ చేస్తున్నప్పుడు just close your eyes, just observe your body. You will feel a heaviness in your body. Problem వచ్చి మైండ్లో, బాడీలో ఎందుకు హెవీనెస్ ఉంది చెప్పండి. ఎవ్రీ టైమ్, బికాస్ ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ అ డిఫరెంట్. సమ్ పీపుల్ మేబీ నెక్లో హెవీనెస్ ఉండొచ్చు, సమ్ పీపుల్కి చెస్ట్లో ఉండొచ్చు, సమ్ పీపుల్కి స్టమక్లో ఉండొచ్చు. ఆ హెవీనెస్ని మనము అది ఆలోచించడానికి, అది అబ్జర్వ్ చేయడానికి కూడా మన దగ్గర టైం లేదు. మనం ఏం చేస్తాం, ఈ మెడిసిన్ ఆ మెడిసిన్ క్విక్గా మనం ఫిక్స్ చేసుకోవాలి, ఈ పెయిన్లోంచి బయటికి రావాలి. ఈ పెయిన్ క్రియేట్ చేసింది మనం ఫస్ట్ టైం. సో విత్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఏదన్నా ఒక ఎనెక్డోట్, ఒక స్టోరీ షేర్ చేసుకోగలుగుతారా? లైక్ హౌ యూ కేమ్ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ ఎమోషనల్ టర్మాయిల్. మీరు అన్నారు 27 ఏళ్ల బర్డెన్ని నేను 2 ఏళ్లలోనే సాల్వ్ చేసుకోగలిగాను అని, విత్ జస్ట్ అండర్స్టాండింగ్ మై బాడీ. Can you just share one story which is very, very close and personal to you, which you cracked it? One of the most prominent emotion which I was feeling all my childhood was lack, and then validation, appreciation, and lack of love. ఈ 4 మీకు చిన్నప్పటి నుంచి ఉంది. అంటే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకు ఎవరు ప్రేమించట్లేదు, నేను ప్రతి ఒక్కటి ఏం చేసినా నేను అది చేస్తే ఎదుటి వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేస్తారు, దానికోసం చేసేవానండి. ఈవెన్ నేను ఏదన్నా ఒకటి నువ్వు చేయలేవు అంటే చేసిన తర్వాత వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు చూసారా, దానికోసమే అది నాకు ఎక్కువ ఎక్కిచ్చేది యాక్చువల్ విన్ కంటే. సో దాని వెనకాలే పడుతూ నేను లైఫ్ లో చాలా వాటి మీద అగ్రెసివ్గా వెళ్ళాను. నాకు తెలుసు అది తప్పు అవుతుంది అని, అయినా కానీ నేను చాలా మిస్టేక్స్ అలా చేశాను. సో ఇవన్నీ నాకు ఎప్పుడు అర్థమైనాయి, వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్. అండ్ ప్రతి ఒక్కరికి ఇట్లా మన మనుషుల్లో డిపెండ్స్ ఆన్ గ్రో అప్, డిపెండ్స్ ఆన్ మన పేరెంట్స్ కండిషనింగ్ కానీ, మనం చదివిన లొకేషన్ కానీ, సమ్ ఎమోషన్స్ యూఆర్ క్యారింగ్ యాజ్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్. అవి ఐడెంటిఫై చేసి హీల్ చేసుకోలేదనుకోండి, అలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్లో ఏ ఏరియా నుంచైనా రావచ్చు. ఓకే, ఇప్పుడు చాలా మంది ఈవెన్ హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, ఎంతమంది ఫియర్తో బ్రతుకుతున్నారండి జస్ట్ బికాస్ ఆఫ్ హెల్త్. ఫియర్ అనేది కామన్. ఈవెన్ ఐ యూస్ టు ఫీల్ ఫియర్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఐ స్ట్రగుల్డ్. ఫియర్ ఆఫ్ రిజెక్షన్, fear of failure. Even I had a fear of success as well. So all this, fear of success. What will happen? Will I be able to? Because my childhood అంతా ఎలా ఉందంటే సక్సెస్ అంటే తెలియదు, అంటే ఆ సిచ్యువేషన్స్ వల్ల సక్సెస్ అయితే ఎలా నన్ను యాక్సెప్ట్ చేసుకుంటారు పీపుల్, నేను ఎలా నన్ను ఎలా రెస్పాండ్ చేసుకుంటారు, ఆల్ దీస్ థింగ్స్. బికాస్ ఆఫ్ దోస్ ఎమోషన్స్ ఆర్ మోర్ అండ్ మోర్, I used to get those kind of behaviors more and more in my life. So during this time, one of my mentor told me, మనము ఏమి కావాలో అది మనకు దొరకదంటండి, మనం ఆల్రెడీ మన బాడీలో ఉండేదే మనకు దొరుకుతుంది. సో దీని ఇంగ్లీష్లో చెప్పాలంటే, యూ డోంట్ గెట్ వాట్ యూ క్యారీ, వాట్ యూ వాంట్, యూ గెట్ ఓన్లీ వాట్ యూ క్యారీ.
కానీ ప్రాబ్లం ఏంటంటే పీపుల్ వాళ్ళని చూసుకోవడానికి రెడీగా లేరు. ఎంతసేపు నాకు ఇది కావాలి అది కావాలి అది కావాలి, అది రాదండి. సో చాలామంది ఇప్పుడు మీరు చూస్తుంటారు, మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా చాలా పవర్ఫుల్. కానీ మిస్సింగ్ పీస్ టు అట్రాక్ట్ సబ్ కాన్షియస్ మైండ్ థింగ్స్ ఈస్ ద థింగ్స్ విచ్ ఈస్ క్యారింగ్. సో ద మూమెంట్ నేను అది షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇట్ ఈస్ కంప్లీట్లీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నౌ యూ డోంట్ సీక్ వ్యాలిడేషన్. ఇప్పుడు మీకు వ్యాలిడేషన్, అప్రిసియేషన్, లవ్, అఫెక్షన్ కావాలి, సీకింగ్ అదర్ పీపుల్స్ అటెన్షన్, అవేమి లేవా ఇప్పుడు మీకు? అవన్నీ ఐఎమ్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ మై ఓన్ సెల్ఫ్. ఓకే. సో earlier my validation, my love, everything was outside. Now everything is inside. Okay, you appreciate yourself. I appreciate myself. I appreciate my failures. I appreciate my bad decisions. So there are 3 things are changed completely in my life. ప్రతి దాన్ని నేను యాక్సెప్ట్ చేశాను లైఫ్లో. గుడ్, బ్యాడ్, రైట్, రాంగ్. ఫర్ ఎగ్జాంపుల్ there is a bad experience happened, given a bad comment, because I get people will, మన సోషల్ మీడియా లైఫ్ ప్రతి దాన్ని they will start judging you. So those things used to impact me a lot, but once my mentor told me that it is always a balanced perspective. Good untadi, bad untadi, you cannot eliminate one. Right. And also during this whole journey I always been a positive person, but I always feel talking negative is a negative. But if you don't identify your negative, you don't accept 100% with your heart, it is same thing అండి. నా కిడ్లో నెగిటివ్ ఉంటే నేను వాళ్ళని బయటికి తరిమేస్తాను. కరెక్ట్. I will accept his weaknesses, and I started accepting all that. I used to avoid this part of me. Right now I accept all of that. The moment I started accepting, 90% of the for example any incident happens, the post overthinking stopped. And then the second important thing is మన డెసిషన్స్కి మనం 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. ఓకే. మనం ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ గో అండ్ ఫైండ్ వేర్ ఈస్ హూ ఇస్ ద వన్ హూ డిడ్ ఇట్. మనంతా చెప్పండి, ఇప్పుడు ఇప్పుడు నాకు మా వైఫ్కి ప్రాబ్లం అయ్యింది, నేను మా వైఫ్నే బ్లేమ్ చేస్తున్నాను అనుకోండి, ఆ సిచ్యువేషన్లో నేను లేదనుకోండి, ఆ హర్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే సమ్వేర్ అదర్ నేను ఆ రియాక్షన్కి కారణమైనాను. అలాంటప్పుడు ప్రతి ఒక్కటి మన లైఫ్లో జరిగేది మనమే 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈ 2 తీసుకున్న తర్వాత దెన్ యూ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్, మన అవేర్నెస్ అనేది తగ్గిపోయిందండి మన. ఏంటంటే ఇప్పుడు చాలా మంది, నేను కూడా అట్లే చేసేవాడిని, ప్రతిసారి ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఐ యూస్ టు అవాయిడ్. I don't want to feel that. I don't want to feel that. I want to run away from this problem. And I used to do a social media screening, and I used to call my friend and dump all these things on him. And I keep diverting my mind rather than మనలో ఉన్నది యాక్సెప్ట్ చేయడానికి బదులు రన్ చేసేవాడిని. The more we resist, the more it persists in our life. The moment you accept, your 100% problem will be resolved by its own. The second important thing is awareness. Awareness anedi nothing but staying in a present state. There is a simple technique which I learned from my mentor. Just in 1 minute, you can feel aware. Ella. Shall we do together? Yeah, please. Yes. So I want you to close your eyes. Think about all the thoughts which is going on in your mind for 20 seconds. Right now. Right now. Okay. So once you think about those thoughts as a third person, because the moment thought comes, we want to solve that thought. You want to see that spiral thought. So what you need to do is you need to bring back yourself as an observer. Okay. The second thing is observe your body for 20 seconds. The moment you do that, your body is your nerve system into a normal state. And then you look the surroundings and count 10 things. 10 things. 10 things. For example, ఏమేమి ఉన్నాయి నా చుట్టూ, ఏమేం కనిపిస్తుంది? ring ఉంది, watch ఉంది, sofa ఉంది, 10 things. You just do this, you will see instant awareness about what is happening with you. Okay, let's do it. Yes. So I should close my eyes. Yeah, close your eyes. Okay. I want you to slowly observe the thoughts which is going on in your mind. Just observe. You are an observer. Your job is observer, not to solve, not to go. Just make them as a clouds passing on. Keep observing. The moment you try to solve, pull your back as a observer. Now I want you to shift your focus. Start scanning your body from your head till the toe. See every single sensation, but you don't need to fix anything. Just your job is to observe. And slowly open your eyes and look around. Count 10 things. For example, I'm seeing sofa, I'm seeing a table, I'm seeing a camera, I'm seeing a light. Yes. Tell me how you're feeling. Yeah, there's nothing. Yes. I'm not feeling anything. Yes. That is the present state. Tell me when did you normally practice this in a day-to-day life, or the I audience never who do are that. watching? So you should feel empty within? Empty is nothing but present.
you're not thinking about past, you're not thinking about future. When you are empty, you will be able to better decision making. సో లివ్ ఇన్ ద మూమెంట్ అంటారు. Live in the moment. Yes. అంటే ఇప్పుడు నేను ఈ 1 minute మొదటి 20 సెకండ్లలో ఇప్పుడు నేను ఈ వీక్లో నేను ఏం చేయబోతున్నాను అని గురించి ఆలోచిస్తున్నాను. అవును. వద్దనుకున్నా అది ఆగట్లేదు. అంటే ఇప్పుడు ఈ రోజు నేను ఏం చేయాలి, మధ్యాహ్నం వెళ్ళాలి ఇక్కడికి, రేపు అది చేయాలి, ఎల్లుండి ఇది చేయాలని ఐ జస్ట్ క్విక్లీ థాట్ అబౌట్ దోస్. దెన్ నెక్స్ట్ 20 seconds ఐ వాజ్ ఫోకసింగ్ ఆన్ వాట్ యూ సెడ్. తర్వాత నేను ఆ 10 elements కౌంట్ చేశాను. So basically when you observe your mind, observe your body, observe your surroundings, you can never be a past or a future. You'll be always in the present. So this is one of the practice which helped me to calm down myself instead of a reaction. Okay. The first thing మనం చేయాల్సింది ఏంటి అంటే, ఎప్పుడన్నా మనకు హెవీనెస్ ఉంది, మనకి ఏం చేయాలో అర్థం కానప్పుడు, this practice if you do, your mind calms down. Then you will be able to observe what's happening with you. ఇప్పుడు మీరు ఈవెన్ థాట్స్ గురించి చెప్పారు కదా, ఎప్పుడు మీరు ఈ థాట్స్ ఎలా జరుగుతున్నాయని అబ్జర్వ్ చేస్తుంటారు చెప్పండి. ఎప్పుడు చేయమని మన దగ్గర టైమే లేదు అసలు. ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడల్లా ఏం చేస్తాము, మన మైండ్ని ఇంకా ఎక్కువగా ఫాస్ట్గా థింక్ చేయడానికి మన మైండ్ అనేది మనం ఏదైతే చేయకూడదు అనుకుంటామో అది దాన్ని ఎక్కువ చూపిస్తుంది. ఎందుకంటే ఇండైరెక్ట్గా దట్ ఎనర్జీ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. ఇప్పుడు నేను ఒక ప్రశాంతమైన మైండ్ సెట్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన ఎక్సర్సైజ్ నేను చేయగలిగాను. అదే నా మనసు అలజడిగా ఉంది, నేనేదో ఒక ప్రాబ్లంలో ఇరుక్కుని ఒక అన్సాల్వ్డ్ ఇష్యూలో చిక్కుకుపోయాను అనుకోండి, అప్పుడు మీరు చెప్పిన ఈ 1 minute నా వల్ల కాకపోవచ్చు, నేను కూర్చోలేకపోవచ్చు ప్రశాంతంగా, నేను ఆలోచించలేకపోవచ్చు. దానికి మీరు ఇచ్చే సొల్యూషన్ ఏంటి? ఎప్పుడు మన ఎనర్జీ, మీరు ఒకటి చెప్పండి, ఎప్పుడైతే మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మామూలుగా వాట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ యువర్ బాడీ విల్ బి క్యారింగ్? Low energy. Lethargy. So actually people అనేది 3 రకాల పీపుల్ ఉంటారండి. కొంతమందికి ఏంటంటే they will be able to visualize better. They will be able to their auditoring అంటే మ్యూజిక్ అనేది వాళ్ళకి they will give a smoothness. And the third kind of people kinesthetic people ఉంటారు. వాళ్ళకి ఏంటంటే బాడీలో మూమెంట్ ఉండాలి. సో ఇలాంటి ఒకవేళ మీరు చెప్పే కేటగిరీ వచ్చి 3rd category పీపుల్. వాళ్ళకి ఏంటంటే కూర్చొని ఆలోచించేది, విజువలైజేషన్ వాళ్ళ ఫస్ట్ కేటగిరీ కాదు, కేటగిరీ ఆఫ్ పీపుల్. దీన్ని యాక్చువల్లీ నేను NLPలో న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అని ఈ 3 మీదనే మనం డెసిషన్స్ అనేది, యాక్షన్స్ అనేది తీసుకుంటాం. సో ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే జస్ట్ యూ నీడ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ హై ఎనర్జీ యాక్టివిటీ, either jumping, do some exercise, or just put a song and play for. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, మీరు ఎప్పుడన్నా మీరు పార్టీస్లో డాన్స్ చేసినప్పుడు కానీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీ మైండ్ ఆల్వేస్ ఇన్ ఆఫ్ స్టేట్. అవును. సో దీస్ 3 things are very fundamental అండి. ఓకే. ఎనర్జీ, ఎమోషన్ అండ్ యువర్ బిలీఫ్. మన ఎనర్జీ సిస్టమ్ అది కానీ హై ఉన్నది అనుకోండి, యూ విల్ నాట్ బి ఏబుల్ టు థింక్ అబౌట్ నెగిటివ్. కానీ మన ఎప్పుడైతే నెగిటివ్ అవుతుందో, అందుకే నేను చెప్పింది మైండ్, బాడీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ రిలేటెడ్. ప్రాబ్లం వచ్చి మైండ్లో ఉంది, బాడీ ఎందుకు వీక్గా ఉంది, వై యూ నాట్ ఏబుల్ టు ఫీల్. కరెక్ట్. అట్ ద సేమ్ థింగ్ మన బాడీలో ప్రాబ్లం ఉన్నప్పుడు మైండ్లో కూడా ఫీల్ అవుతాం. ఫియర్ అనేది ఎక్కడ జరుగుతుంది, అట్లా సేమ్ థింగ్ విత్ ద హార్ట్. సో దిస్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లమ్. సో ఇఫ్ యూ కెన్ రైజ్ ద ఎనర్జీ, ఆర్ ఇఫ్ యూ కెన్ డూ ఈవెన్ అ బ్రెత్ ప్రాక్టీస్ ఫర్ 90 minutes విత్ హై బ్రీతింగ్, డీప్ బ్రీత్ ఇన్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. బేసిక్గా ఏమవుతుందంటే మీరు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన నర్వ్ సిస్టమ్ అనేది ఉంది. నర్వ్ సిస్టమ్ ఈస్ కంట్రోలింగ్ బిట్వీన్ మైండ్ ఇంటూ ఆల్ ద బాడీ పార్ట్స్. దట్ నర్వ్ సిస్టమ్ ఈస్ గోయింగ్ ఇంటూ అ ఫైర్ ఫ్లైట్ మోడ్, sympathetic mode. It is something like you are in a danger అని నీ మైండ్ చెప్తుంది. When you are danger, you will not be able to feel calmness. Right. So the practice which I made you to do, it is set into a calm and relaxed state. When you are in a calm, relaxed state, your mind is controlled. That's why you will be able to observe what is happening and take a better decision. And also, whenever you are in a calm state, your body releases oxytocin. That's why you can instantly feel. When you actually do any exercise for మనం ఎక్కువసేపు ఎక్సర్సైజ్ చేసాం అనుకోండి, ఒక ఈవెన్ 2 minutes మీరు జంపింగ్ జాక్స్ చేసినా మీ బాడీ అనేది ఒక తెలియని ఆనందంలో ఉంటుంది. ఎందుకంటే మన బాడీలో హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి. ఇలా నెగిటివ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్ట్రెస్ హార్మోన్ కార్టిజోల్ రిలీజ్ అవుతుంది. దానివల్ల యూ విల్ బీ ఇన్ దట్ టర్మోయిల్. ఇఫ్ యూ డోంట్ నో మనం ఆ పర్టికులర్ మూమెంట్ని ఎట్లా మేనేజ్ చేసుకోలేదు అనుకోండి, ఒక రోజు కాదు, 2 days కాదు, 5 days కాదు, 7 days. నాకు స్టిల్ రిమెంబర్ ద ఫైట్ ఒక రోజు జరుగుతుంది, నెక్స్ట్ 7 days ఐ యూస్ టు నాట్ టు టాక్ టు మై వైఫ్. 5 days I not talk to my wife and keep thinking ela enduku etla behave chesindi, why always like this, and I kept into complaining mode all the time. So there is another 3 things also, beautiful things I learned. Me life peaceful ga undalante no complaint, no criticizing, no blaming, no taking meaning from any experience, and don't judge the people and don't resist. If you can do these 6 things,
no one can even trouble you or bother you. Yeah, but that is so difficult for people. Yes. అంటే ప్రతి ఒక్కళ్ళు ఎస్పెషల్లీ సోషల్ మీడియా టైంలో వాళ్ళ మోటివేట్ టు క్రిటిసైజ్ పీపుల్, టు జడ్జ్, టు ఫార్మ్ ఒపీనియన్స్, Correct. టు బ్యాక్లాష్, టు టు అటాక్ విత్ వర్డ్స్, టు అంటే కంప్లైంట్స్, ఇది ఇట్స్ అ నార్మ్ అయిపోయింది. ఇట్ ఈస్ సో వెరీ కామన్. అండ్ హౌ డు దే కమ్ అవుట్ ఆఫ్ దిస్? 100% అండి. సో ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ హ్యాపెనింగ్, దెర్ ఇస్ సమ్ మిస్సింగ్ పీస్ ఇన్ ఆల్ ద పీపుల్. మీరు చెప్పినట్టు నాలెడ్జ్ అనేది ఆల్రెడీ ఓషన్ లాగా ఉంది. కానీ మనం ఏంది ఈ ఓషన్ ఎట్ట తీసుకోవాలని ఆలోచిస్తాం. వీఆర్ నాట్ టేకింగ్, కెన్ ఐ టేక్ 1 drop of water a day, సెకండ్ డ్రాప్ ఆఫ్ ద వాటర్ a day. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనకు తెలిసినా కానీ మనం ఎందుకు చేయట్లేదంటే కన్సిస్టెన్సీగా ఫాలో అవ్వకపోవడం, ఒక రొటీన్ అనేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు మనకి ఎప్పుడో మన పేరెంట్స్ చెప్పారు, బ్రష్ చేయకపోతే వాసన వస్తుందిరా, నేను పిల్ల మీ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీ దగ్గర నుంచి దూరంగా ఉంటారని. దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ అవర్ మైండ్ ఈవెన్ టుడే, వాట్ ఎవర్ మే బి ద సిచ్యువేషన్. ట్రావెలింగ్లో ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా, మనం విల్ బ్రష్ అవర్ టీత్. టెల్ మీ ఎంతమందికి ఆరోగ్యంగా ఉండాలని తెలుసు, కానీ ఎక్సర్సైజ్ చేయడం అనేది ఇంపార్టెంట్ అని అది మన మైండ్లో లేదు. కానీ దానివల్ల నెగిటివ్ ఎనర్జీ అనే ఎమోషన్ అనేది ఉంది. ఎక్సర్సైజ్ చేస్తే పెయిన్ వస్తుంది, ఎవరు చేస్తాడు దాన్ని, నేను ఇప్పుడు వెళ్ళి నా బాడీని కష్టపెట్టాలి. ద లాంగ్వేజ్ చూసారా, ఆ లాంగ్వేజ్ అనేది నెగిటివ్. కానీ బ్రష్లుగా వచ్చినప్పుడు ఏమవుతుంది, కరెక్ట్, నా ఫ్రెష్ బ్రీతింగ్ వస్తుంది, నన్ను పీపుల్ యాక్సెప్ట్ చేయాలి, ఇవన్నీ. సో అలాగే ఈ నెగిటివ్ ఎమోషన్స్ అని జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే, మనకు ఒక కన్సిస్టెంట్ ప్రాక్టీస్ అనేది ఉండాలండి. ఐఎమ్ స్ట్రాంగ్లీ బిలీవర్ ఆఫ్ life is depends on the habits you're being going to inculcate. So this is the whole reason I've created something like a daily healing club, where every single day you come and process as a routine. అంటే ఏం చేస్తారు అక్కడ ఏం చేస్తామంటే, ఆ రోజు జరిగిన నెగిటివ్ ఎమోషన్ అన్నింటినీ క్లీన్ చేస్తాం. ఓకే. అండ్ ఆల్సో మీ హెల్త్ లో ఏమైనా ప్రాబ్లం, నెగిటివ్ ఎమోషన్స్, ప్రతి ఒక్క దానికి ప్రాబ్లం ఏంటంటే అండి, ఆ ఎమోషన్ అని ఉంది కదా, ఆ ఎమోషన్ ని మనం ప్రాసెస్ చేయకపోతే ఆ ఎమోషన్ అన్ని ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తుంది. నా హెల్త్ లో నేను ఫియర్ గా ఫీల్ అవుతున్నాను అనుకోండి, నేను నా ప్రపంచానికి చెప్పేది ఏంటంటే, ఆల్ గా ఫియర్ గా నన్ను ఫియర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేదానికి అందరూ నా దగ్గరికి రండి అన్నట్టు ఇండైరెక్ట్ గా సిగ్నల్ పంపిస్తున్నాను యూనివర్సిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ మై రిలేషన్ ఐ ఆల్వేస్ వాంట్ టు హర్ట్ బికాస్ ఆఫ్ మై పాస్ట్ ఎక్స్పీరియన్స్. I'm sending the same signals to my wife. My wife is behaving the same way and you are complaining, ఎందుకు మా వైఫ్ ఇలా బిహేవ్ చేస్తుంది. ఆ సిగ్నల్, ఆ ఎనర్జీని పాస్ చేసింది ఎవరు? మీరు. కరెక్ట్. సో మనం ఏదైతే ఎనర్జీ పాస్ చేస్తామో అదే మన ఎనర్జీ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది ఇప్పుడు చెప్పింది కాదండి, ఎప్పటి నుంచో. దిస్ హోల్ వరల్డ్ ఇస్ ఎనర్జీ, వాట్ యు గివ్ ఇస్ గెట్. కరెక్ట్. అండ్ మీరు ఏ ఎనర్జీతో వైబ్రేట్ అవుతున్నారో అదే ఎనర్జీ మనకు రావడం జరుగుతుంది. సో దీనికోసం మేము ఏం చేస్తాము, నేనేం చేస్తాను అంటే, సో హెల్త్లో ఏమన్నా నెగిటివ్ ఎమోషన్స్ ఉంటే హీల్ చేసుకుంటాము. తర్వాత రిలేషన్షిప్స్లో ఏమైనా ఫైట్స్ జరిగి ఉంటే దానివల్ల మన బాడీలో, మన మైండ్లో ఏదైనా ప్రాసెస్ అవుతుంటే హీల్ చేసుకుంటాము. అట్లనే మన కెరియర్లో మా బాస్తో ప్రాబ్లం అయింది, కొలీగ్స్తో ప్రాబ్లం అయింది, జాబ్ కష్టం అవుతుంది, ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ ఉంటే అవి క్లీన్ చేసుకుంటాము. అదే మన వెల్త్లో, మనీలో ఏదైనా నెగిటివ్ ఎమోషన్స్ ఉంటే హీల్ చేసుకుంటాం. అండ్ అనదర్ థింగ్ నాకు అర్థమైంది ఏంటంటే అండి, చాలామంది సక్సెస్ఫుల్గా ఉన్నారు కానీ ఎవ్వరు బ్యాలెన్స్డ్ గ్రోత్ని చూసుకోవట్లేదు. నేను చేసిన తప్పు కూడా అదండి. ఆఫ్టర్ నేను హీలింగ్ వెళ్ళిన తర్వాత కంప్లీట్లీ బిజినెస్లోకి వెళ్ళిపోయాను. బిజినెస్. నా హెల్త్ని ఫోకస్ చేయలేదు, నా ఫ్యామిలీని ఫోకస్ చేయలేదు, తర్వాత మన మనీ అట్ట మేనేజ్ చేసుకుంటున్నాము ఫోకస్ చేయలేదు. ఎంతసేపు బిజినెస్. తర్వాత ఇండైరెక్ట్గా ఏమైంది, ఇట్ క్రియేటెడ్ అ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ మై రిలేషన్షిప్స్ అండ్ మై హెల్త్ స్టార్టెడ్ డిటోరియేటింగ్. సో తర్వాత నేను చెప్పాను కదా, మల్టిపుల్ మెంటర్స్ వెళ్ళడం వల్ల ఏం జరిగింది. తర్వాత ఫైనలీ ఎ మెంటర్ కేమ్, హి సెడ్ బ్యాలెన్స్డ్ గ్రోత్ ఈజ్ అ ట్రూ గ్రోత్. బ్యాలెన్స్డ్ గ్రోత్ ఏంటంటే, మనం హెల్తీగా ఉండాలి, హెల్త్లో ఆప్టిమల్గా ఉండాలి, ప్రాపర్గా మేనేజ్ చేసుకోగలగాలి వితౌట్ ఎనీ డిసీజెస్. మన రిలేషన్షిప్స్, యు ఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ద పీపుల్ ప్రాపర్లీ. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, మన కెరియర్లో కానీ బిజినెస్లో కూడా బాగా గ్రో అవ్వగలగాలి. తర్వాత మన మనీ కూడా మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉంటూ మనీతో కంఫర్టబుల్గా ఉండాలి. ఈ 4 బ్యాలెన్స్డ్గా లేవనుకోండి, ఈవెన్ వన్ థింగ్ ఇస్ డౌన్, ఇట్ విల్ ఆల్సో పుల్ డౌన్ అదర్ ఏరియా. కరెక్ట్. సో ఇది ఒక బిగ్గెస్ట్ రీజన్ అండి. నేను హెల్త్లో నుంచి హెల్త్ కోచ్గా స్టార్ట్ అయ్యి ఎందుకు హోలిస్టిక్ వైపుకి వెళ్ళాల్సి వచ్చింది అంటే, చాలా మందికి హెల్తీగా ఉండాలి అని అనిపిస్తుంది కానీ వాళ్ళు ఆల్రెడీ రిలేషన్షిప్ లో వన్ ఆఫ్ ద టర్మాయిల్ దేర్ గోయింగ్ త్రూ. చెప్పండి, హెల్త్ అనేది వస్తుంది వాళ్ళకి. కరెక్ట్. మీరు అన్నట్టు ఒక ఇమోషనల్ టర్మాయిల్ ఉంటే 100% అది ఫిజికల్ అబిలిటీస్ మీద, ఫిజికల్ హెల్త్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. బట్ టెల్ మీ, కొంతమంది ఫిజికల్గా చాలా ఫిట్గా ఉంటారు, హెల్తీగా ఉంటారు, దే హ్యావ్ నో ఇష్యూస్ వాట్స్ ఎవర్, బట్ దే సఫర్. ఎందుకు అట్లా? వాళ్ళు ఎందుకు? అది ఈ రివర్స్ మెకానిజం ఏంటి? సో ఇది మెయిన్ ఫోకస్ ఏంటంటే, దే ఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ వన్ పార్ట్ ఆఫ్ అ హెల్త్. మన హెల్త్ కూడా దేర్ ఆర్ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఇన్ హెల్త్.
physical health, mental health, emotional health, and your spiritual health. The problem with most of the time right now మన సొసైటీ ఎలా తయారు చేసిందంటే హెల్దీ అంటే వెయిట్ తక్కువ ఉండాలి, low body fat percentage undaali, that is the what is given. But actually if you go and try in the Google what is the real health is when you have no diseases, when you are physically, mentally, emotionally and spiritually healthy, that is a real health. Most of the people ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక హెల్త్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేయాలి అంటే దే ఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ 2 areas ఆఫ్ ద థింగ్. వన్ ఈజ్ అ డైట్ అండ్ ఎక్సర్సైజ్. బట్ 90% ఆఫ్ ద థింగ్ డిక్టేట్స్ అంటే మనం లాంగ్ టర్మ్ వరకు మెయింటైన్ చేసుకోగలుగుతున్నామా లేదు అనేది మీ మెంటల్ స్టేట్ మీద, ఎమోషనల్ స్టేట్ మీద, మీరు హౌ కాంగ్రూయన్స్ విత్ యువర్ సెల్ఫ్ అన్న దాని మీద ఆధారపడి ఉంటారు. అందుకనే చాలామంది ఈ విల్ పవర్, మోటివేషన్ని పుష్ చేస్తారు. అది మ్యాక్సిమం 1 month, 2 months, 3 months, 1 year వరకు ఉంటుంది. ఆ తర్వాత యూ విల్ సబ్సైడ్ అండ్ యూ గో బ్యాక్ టు ద సేమ్ ఓల్డ్ ప్యాటర్న్. సో ఈ హెల్త్ అనేది అట్ ద సేమ్ థింగ్ లైఫ్ అనేది మనం హోలిస్టిక్గా చూడాలని. సో చాలా మంది నేను ఇట్లా మీరు చెప్పిన అదే కదా, సో కొద్ది రోజుల తర్వాత బాగా ఫిట్ అవుతారు. తర్వాత ఏమవుతుంది, ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది వాళ్ళ హెల్త్లో, వాళ్ళ రిలేషన్షిప్లోనో లేకపోతే కెరియర్లో ఏదో ప్రాబ్లం అవుతుంది, మనీలో ఏదో ఒక లాస్ ఫేస్ చేస్తుంటారు. వాళ్ళ 24 hours దాన్ని ఎట్లా ఫిక్స్ చేసే దాని మీదే ఉంటుంది. హెల్త్ని చూసుకుందాంలే, ఇప్పుడు కాదులే, తర్వాత చూసుకుందాంలే అంటారు. సో తర్వాత అర్థమైంది ఏంటంటే వాళ్ళు కంపల్సరీ అన్ని ఏరియాస్ని ఫోకస్ చేసుకుంటూ బ్యాలెన్స్డ్గా గ్రోత్ అవ్వాలి. వెన్ యూ ఆర్ బ్యాలెన్స్డ్ గ్రోత్ మన ఆటోమేటిక్గా హెల్త్ అనేది ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోతుంది. సో దట్ ఈస్ అ హోల్ రీజన్ ఈ క్లబ్ స్టార్ట్ చేయడానికి. అండ్ ద సెకండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం మన ఆఫ్టర్ కౌన్సిలింగ్ అండ్ డూయింగ్ కోచింగ్ ఫర్ సో మెనీ పీపుల్, కన్సిస్టెన్సీ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. మన ఎన్విరాన్మెంట్ అనేది మన డెస్టినీని క్రియేట్ చేస్తుంది. Who are you associating with? How consistently you are practicing with? These are the 2 things మనం మాస్టర్ చేయగలిగితే there is nothing can stop you winning. So that is the reason I created a group healing where more than different category, and I have 68 years old and I have 17 years old. Everyone comes and we do the cleaning. ఈ క్లీనింగ్ ఎలా అంటే మన ఇల్లు ఉందండి, మనం డైలీ క్లీన్ చేసుకుంటాం, సంవత్సరానికి ఒక రోజు క్లీన్ చేసుకుంటాం. మన బాడీ కూడా సేమ్ డైలీ క్లీన్ చేసుకోవాలి. మీరు చెప్పారు కదా ఎందుకు ఇది అంత ఈజీ కాదు అని. మనం డైలీ క్లీన్ చేసుకోవట్లేదు. ఆల్మోస్ట్ 10 years నుంచి క్లీనే చేయలేదు, అసలు లోపల బాడీని ప్రాసెస్ చేయలేదు. అవును. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒక హౌస్ని 10 years క్లీన్ చేయకుండా ఆ ఇంట్లో మీరు ఉంటున్నారు అండ్ యు ఆర్ హ్యాపీ విత్ ఇట్ అండ్ యు ఆర్ కంప్లైనింగ్ బయట వరల్డ్ ప్రాబ్లము, ఇది ప్రాబ్లము, అది ప్రాబ్లము, ఈ కంప్లైంట్, ఆ కంప్లైంట్ చేసుకుంటున్నారు. అండ్ ఆల్సో ద సెకండ్ థింగ్ వచ్చి ఎన్ని రోజులు చేయాలి అని అడుగుతారు. ఎంత బ్యాడ్గా మీరు ఆల్రెడీ మీ లైఫ్లో ఉన్నిందో అంత సమయం పడుతుందండి. సో నాకు ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి చైల్డ్హుడ్లో. ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ హీలింగ్. సో ఎవ్రీథింగ్ హ్యాస్ హిస్ ఓన్. సో హీలింగ్ ఈజ్ అ డైలీ ప్రాసెస్. కరెక్ట్. Every day you should spend little time. You don't need much time, and 15 to 20 minutes. Process it yourself. Simple prayer. There are multiple tools available in the market. ఒక్క రెండు ఏమన్నా చెప్పగలుగుతారా అంటే హౌ టు హీల్ విత్ ఇన్ అండ్ హౌ టు మేక్ ఇట్ డైలీ రిచువల్? ప్రతిరోజు ఉదయమో, మధ్యాహ్నమో, సాయంత్రమో, రాత్రో, ఎప్పుడు మీకు టైం దొరికితే అప్పుడు ఒక 15-20 నిమిషాలు మనలో మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకొని మనం హీల్ చేసుకునే ప్రాసెస్ ఒక్కటి ఏమైనా చెప్పగలుగుతారా? So I can give you multiple tools, Prema garu. So one of the powerful tool andi, it's called as Ho'oponopono. 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 Yeah, okay. It's basically endante forgiveness process. There are 4 simple words. It's very profound. Okay. So the 4 words vachi, I am sorry, please forgive me, thank you, I love you. ఓకే. సో దిస్ ఇస్ బేసికలీ ఈ ప్రేయర్. ఇది మన బాడీతో మనం చెప్పుకుంటాం, మన బాడీతో, మన లోపల ఉన్న ఎమోషన్స్ తో చెప్పుకుంటాం. ఓకే. సో జస్ట్ మీరు దీన్ని 5 minutes ఎవ్రీ డే చాంట్ చేశారనుకోండి, ఇట్ విల్ రిలీజ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఈస్ దేర్. చెప్తుంటే చాలా సింపుల్ గా ఉంది కదా. సింపుల్ గా ఉంది కానీ అన్బిలీవబుల్ కూడా ఉంది. అంటే ఇలా 3 పదాలు చెప్తే అయిపోద్దా? అంత ఈజీయా? ఒకసారి మనం అసలు ఆ పదాల్లో ఉన్న పవర్ ఏందో చూద్దాం. మీరు ఎవరైనా హర్ట్ అయినప్పుడు, ఇప్పుడు మన ఇద్దరికి ఏదో గొడవ జరిగింది, ఫస్ట్ వర్డ్ నేను మీ దగ్గరకు వచ్చి ఒకవేళ నేను ఫీల్ అయ్యాను అదే తప్పు ఉందని, నేను ఏం వర్డ్ చెప్తాను మీకు? ఐఎమ్ సారీ అంటారు. తర్వాత సెకండ్ వర్డ్ నన్ను క్షమించేసి, అంతే. సో దిస్ ఇస్ ద 2 words. సో దిస్ ఇస్ ద 2 words you're not doing. This is the acceptance part. Okay. You are telling to yourself. Okay. The second 2 parts is thank you for understanding and I love you because we sorted out this issue. Yeah, we sorted out this issue together. So ఈ రెండిటి వర్డ్లు ఏం చేసాము, ఒకటి మనల్ని మన నెగటివ్ని మనం ఫర్గివ్ చేసుకున్నాం. సెకండ్ థింగ్ ఏంటంటే మనం అప్రిషియేట్ చేస్తున్నాము హూ వి ఆర్. సో ప్రతి సమయంలో ప్రాబ్లం వచ్చినప్పుడు వి బికమ్ వెరీ సెల్ఫ్ క్రిటికల్. ఓకే. వి స్టార్ట్ బ్లేమింగ్ అవర్ సెల్ఫ్. మనము చాలా హార్డ్ అయిపోతాం మన దగ్గర నుంచి.
మన ఎనిమి ఎక్కడో లేడండి, మన లోపలే ఉంది. మన లోపల ఆ ఎనిమిని తగ్గించుకోవడానికి, ఆ ఎనిమిని చేయడానికి ఈ 4 prayers. ఇది ఇప్పుడున్న సైన్స్ కాదండి నేను చెప్పేది. ఈ 4 words 50 years నుంచి ఆల్రెడీ ఉంది మార్కెట్. ఓకే, పీపుల్ ఆర్ ఆల్రెడీ ప్రాక్టీసింగ్. ఇది ఎక్కడదండి? ఇది బేసికలీ వచ్చి హువాయిన్ ప్రాక్టీస్ అండి. డాక్టర్ హ్యూలెన్ అని వన్ ఆఫ్ ద సైంటిస్ట్ యాక్చువల్లీ ఫౌండ్ దిస్ ప్రేయర్. So 50 years before, one of the mental hospital law, there are mentally challenged criminals were there. They did the murder, rape, all these things. And it was very difficult for them to treat. చాలా మంది డాక్టర్స్ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. తర్వాత హాస్పిటల్ వాళ్ళు వచ్చి డాక్టర్ హ్యూలన్కి ఈయన ఏదో ఒక ప్రేయర్ ద్వారా హీల్ చేస్తాడని తెలిసి, సో ఈ డాక్టర్ వచ్చి వాళ్ళని కలవకుండా, వాళ్ళని చూడకుండా, వాళ్ళని ఫిజికల్గా ఇంటరాక్ట్ చేయకుండా ఈ మొత్తం క్రిమినల్స్ని వితిన్ 3 monthsలో నార్మల్ పీపుల్ చేశాడండి. బిలీవ్ చేయగలరా? ఓన్లీ విత్ దిస్ ప్రేయర్ వితౌట్ ఈవెన్ టచింగ్. ఓ, సో ద బెస్ట్ థింగ్ యాక్చువల్లీ హౌ దిస్ ప్రేయర్ వర్క్స్ అంటే, తను ఏం చేసేవాడంటే ఈ ప్రతి ఒక్కరి క్రిమినల్ ఫైల్ తీసుకొని అదంతా చదివేవాడు. చదివి తనలో ఏమైతే నెగిటివ్ ఎమోషన్స్ ఫీల్ అవుతున్నాయో ఈ ప్రేయర్ని రిపీట్ చేసుకుంటూ రిలీజ్ చేసేవాడు. సో నేను ఫస్ట్లో మీకు చెప్పాను కదా, మన వరల్డ్ అంతా సేమ్ ఎనర్జీ అని. ఇఫ్ ఐ హీల్, indirectly all my people who are around that is healed. So that is what he did. Exactly in 2 years ఆ హాస్పిటలే క్లోజ్ చేసేసారు. ఈ ప్రేయర్ని వరల్డ్ వైడ్కి స్ప్రెడ్ చేసింది ద నెక్స్ట్ సైంటిస్ట్ వచ్చి డాక్టర్ జో విటాలి. ఓకే, సో హీ హ్యాస్ రిటన్ 2 books. మేబీ ఆథర్స్, మేబీ యూ కెన్ ఆల్సో రీడ్. వన్ ఈజ్ 0 limits at the zero. ఎగ్జాక్ట్గా ఈ ప్రేయర్ని ఎట్లా వాడుకోవాలి, లేకపోతే నా సెషన్స్లో కూడా నేను ఎగ్జాక్ట్గా ఈ టూల్స్ని నేర్పిస్తానండి. 3 days ఫ్రీ సెషన్స్ చేస్తాను నేను. ఆ సెషన్స్లో ఐ విల్ టీచ్ ఎగ్జాక్ట్లీ ఎలా మీరు మీ లైఫ్లో ఏదైనా ఇలాంటి మూమెంట్స్ జరిగినప్పుడు ఎట్లా యూస్ చేసుకోవాలి. ఓకే, దీంట్లో బేసిక్ వర్షన్ ఉంది, అడ్వాన్స్ వర్షన్ ఉంది. జస్ట్ సింపుల్గా చాంట్ చేస్తేనే యూ విల్ సీ ఎ ఇన్స్టెంట్ రిలీఫ్ ఫ్రమ్ వాట్ ఎవర్ మీరు ఫీల్ అవుతుంది. బట్ యూ షుడ్ బిలీవ్. ఎస్, యూ షుడ్ జస్ట్ బిలీవ్. వన్స్ యూ ప్రాక్టీస్ విత్ 100% బిలీవ్, ఆటోమేటికలీ ఇట్ విల్ వర్క్. ఎంతసేపు చేయాలి ఇది? It depends on, for example, ఇప్పుడు నేను I'm feeling this anxiousness is happening. I keep chanting for maybe 11 times or 5 minutes until you see your body is calming down. So you just say, I'm sorry, please forgive me, thank you, I love you. Okay, with the feelings you have to say. You are saying sorry to yourself. So that is one practice. The second practice వచ్చి ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అని. సో బేసిక్గా ఏంటంటే మన బాడీలో మెరిడియన్ పాయింట్స్ అని ఉంటుంది. మన బాడీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా there are 11 pointsలో ఈ ఎనర్జీ అనేది స్టక్ అవుతుంది. ఓకే, సో ఈ 11 మెరిడియన్ పాయింట్స్లో మీరు ట్యాప్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది మన బాడీలో. ఎక్కడ 11 మెరిడియన్ పాయింట్స్? సో ఫస్ట్ వచ్చి కరాటే చాప్ వచ్చి అంటారు, దిస్ పార్ట్. So you have to keep tapping it here with some words you need to say. I'll tell you what exactly. This is the first part. The next one is near your eyebrows. Ikkada. Yeah, end of your eyebrows. Third is side of your eyes. Okay. Fourth is center of your head. Fifth is below your eyes. Okay. Sixth is below your nose. Seventh is in chin and collarbone. You have a collarbone, right? And both the armpits. And then your fingers, the side fingers, all the 5 fingers. 1, 2, 3, 4, 5. And then you end with the opposite hand. Again, okay. So, ఈ పర్టికులర్ స్పాట్ దిస్ ఈజ్ మొత్తం ఒక సీక్వెన్స్. బేసిక్గా మన ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అంతా ఈ బాడీ పార్ట్స్లో స్టోర్ అవుతుందండి. ద బ్లడ్ సర్క్యులేట్ అవ్వదు. వెన్ యూ ట్యాప్, ద సర్క్యులేషన్ హ్యాపెన్స్ అండ్ రిలీజెస్ ద నెగిటివ్. అండ్ ఆల్సో దిస్ ఈస్ ఆల్సో అ సైన్స్ బిహైండ్ ఇట్. యూ కెన్ టైప్ EFT, యూ విల్ గెట్ కంప్లీట్ సైన్స్. ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అంటారు, ఎమోషనల్ ఫ్రీడమ్ థెరపీ అంటారు, ఆర్ ఎమోషనల్ ఫ్రీడమ్ ట్యాపింగ్ కూడా అంటారు. సో దిస్ ద సెకండ్, యూ విల్ ఇన్స్టెంట్లీ సీ అ రిలీఫ్. And there are affirmations. మన affirmations చెప్తూ ఉంటాం when you tap it. For example, you want to do a basic level. You will say, I love myself exactly the way I am. I accept myself exactly the way I am. I respect myself exactly the way I am. These are the 3 things you're not giving to yourself. You're not loving, you're not respecting yourself, you're not accepting yourself. Yeah. So basically, when you keep tapping in all the parts, you will say one time. So little advanced ante, then whatever pain you are saying, you can just say, release pain. Release pain, and just tap it and release pain. You will instantly see a relief. So anywhere in the body there is pain, whether it is emotional pain or emotional mental pain or a physical pain, it works like a magic. Okay. So na sessions lo the emotional pain which they were carrying from 20 years, they were able to relieve in the 1 session or 2 sessions. Just by doing this? Just by doing this. Oh, really? It's a pure magic and no one knows it. మనం అంటాం కదా, నాలెడ్జ్ ఉండేది ఇంపార్టెంట్ కదండి, మనం ఎంతమంది అది ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అండ్ చాలా మందికి చాలా టూల్స్ తెలుసు, ఓకే, కానీ మన దగ్గర ఆ పేషెన్స్ లేదు ప్రాక్టీస్ చేయడానికి.
దాని ఇప్పుడు మీరు చెప్పిన ఈ రెండు హోపోనోపోనో అండ్ ఈఎఫ్టీ టెక్నిక్, ఇది నిజంగా సైంటిఫికా? ఇది నిజంగా సైంటిఫిక్. అంటే ఎక్కడ తెలుస్తుంది ఇది సైంటిఫిక్ అని? ఎలా మీరు గూగుల్లోకి వెళ్ళి టైప్ చేయండి, ది సైన్స్ ఇస్ దేర్ ఆర్ ఇండియన్ ఇట్ సెల్ఫ్ దేర్ ఆర్ tons of coaches who are already doing these therapies. And internationally it is already accredited. మనం అన్హెల్దీ అవ్వడానికి, మన వెయిట్ పెరగడానికి there are 57 different reasons. And diet and exercise అనేది 2 factors. 365 డేస్లో 100 డేస్ మీరు చేయలేకపోయినా ఏం కాదు. స్టార్ట్ చేసి ఒక 7 డేస్ తర్వాత 2 రోజులు చేయలేదనుకోండి, యూ బికమ్ వెరీ సెల్ఫ్ క్రిటికల్ అబౌట్ యువర్ సెల్ఫ్. మన లైఫ్లో ఉన్న ప్రతి ఒక్కదానికి కృతజ్ఞత లేకపోతే మనం ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నామంటే యూనివర్స్ చెప్తున్నాం, గివ్ మోర్ ప్రాబ్లమ్, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐ హ్యావ్. వెన్ యూ స్టార్ట్ ఫీలింగ్ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్, ఆటోమేటికలీ యువర్ ఎనర్జీ షిఫ్ట్స్ ఇన్సైడ్. ఎవరో వచ్చి నేను 5 డేస్లో 10 kgs తగ్గించేస్తాను అంటే ఎగేసుకొని వెళ్ళిపోతాం. మనం 5 డేస్లో తగ్గించాలి అంటే నువ్వు అసలు మనం తినే ఫుడ్నే తినకుండా ఆపేయాలి 7 days. స్ట్రెస్ ఈజ్ నాట్ అ బ్యాడ్ బై ద వే. ఓకే, స్ట్రెస్ ఈజ్ అ గుడ్. ఎట్లా? That stress is impacting your life, then you need to be cautious. 80% of the people are negative 60 to 80% of the time. Only 20% of the time is a positive.